అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళంతా మనోళ్ళే. ఎట్లాగో చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఖాళీ అయింది. వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే. కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు సపోర్ట్ చేస్తానే ఉన్నారు. ఓకే. కడియం కావ్య గారి పైన ఎట్లాగూ అంటే చెప్పే విమర్శలు కూడా ఒక రకంగా ఉన్నాయి. అంటే తను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ కులానికే చెందుతుంది, ఆ మతానికే చెందినటువంటి ఒక విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అది కంప్లీట్గా అవగాహన రాహిత్యము అదొకటి. వాళ్ళకి ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు వ్యక్తిగతంగా రీచ్ అవుతారు. మామూలుగా ఇలాంటి ఆరోపణలు ప్రచారానికి 1-2 రోజులకి ముగింపు అనంగా స్టార్ట్ అవుతాయి. కానీ వాళ్ళు ఇంత ఎర్లీగా స్టార్ట్ చేశారంటే వాళ్ళకి ఇప్పటి నుంచే ఓటమి భయంతో వాళ్ళు ప్రచారానికి వెళ్తున్నారు అన్నదానికి ఇది నిదర్శనం అంతే. ఓకే. పార్లమెంట్ అభ్యర్థిగా మీరు వరంగల్ నుండి హేమీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ బలం ఏంటనుకుంటున్నారు? అదొక విధంగా నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఒకటి మన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 పథకాల గ్యారంటీ అమలు విధానం కానీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలందరి సహకారం అందరూ కూడా మనకు సహకరించడం వల్లనే మనము ఇంత బాగా ముందుకెళ్తున్నాము.